బస్టాండ్ మందుబాబులకు అడ్డాగా మారింది. మహిళలు, విద్యార్థులు బస్టాండ్కు వస్తుంటారు. ధూమపానం చేయకూడదని హెచ్చరిక బోర్డులు తాటికాయంత అక్షరాల్లో కనిపిస్తుంటాయి. ఎవరు ఏం చేయరులే అనే ధోరణిలో మందుబాబులు బస్టాండ్ ఆవరణను అడ్డాగా మార్చుకున్నారు. ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. బస్సులు పార్క్ చేసిన చోటే మద్యం సేవించి బాటిళ్లు పడేస్తున్నారు. పడేయటం కనిపిస్తోంది. ఆర్టీసీ సిబ్బందా లేదా బయట వ్యక్తులు ఈ పని చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బస్సులు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈరోజు మార్నింగ్ మనం బస్ స్టాండ్ అట్లా చేస్తుంటే కొంత ఎంక్వైరీ చేస్తూ ఉంటుంటే టాయిలెట్స్ వెనకాల కొద్దిగా ఉపయోగించినటువంటి మద్యం సీసాలు ఖాళీ బాటిల్స్ అవి కూడా కనుగొనడం జరిగింది. అయితే తర్వాత ఎంక్వైరీ చేయగలిస్తుంటే కొంతమంది అల్లరి బ్యాచ్ ఇది ఉంటుంది, నైట్ టైం పూట ఇది వచ్చి జస్ట్ అక్కడ ఏదో తాగి అలా వెళ్తున్నారు, అలా పడిచేస్తున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎవరు వచ్చి ఏదైనా చేసినట్లా నైట్ టైం ఒకే కంట్రోల్ ఉంటాడు. వాళ్ళు కూడా అన్ని విషయాలు అన్నీ చూడడం కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. అయితే మన బీట్ కానిస్టేబుల్స్ కూడా వచ్చి రౌండ్స్ వేసి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అయితే వాళ్ళు కూడా ఆ తక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల దానివల్ల మొత్తం వాళ్ళకి కూడా ఏదో ఒక దృష్టిలో రాకపోవచ్చు, దానివల్ల ఇది ఉండొచ్చు. సో ఇటువంటివి ఏంటంటే కూడా ఎప్పటికప్పుడు మా వాళ్ళ స్వీపర్స్ వీళ్ళతో కూడా గట్టిగా క్లీన్ చేపిస్తాం. అయితే ఇటువంటి కార్యక్రమాలు ఇలాంటి బస్ స్టాండ్ ప్రమిసెస్లో జరగకుండా పోలీసు వారిని కూడా అభ్యర్థించి రిక్వెస్ట్ చేసి కొద్దిగా టైం స్పెండ్ చేసి బస్ స్టాండ్లో కొద్దిగా గస్తీ కొద్దిగా పెంచేటట్టుగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇది నగర ప్రజలకి మరి చాలా బాధ కలిగే విషయం. పబ్లిక్ ఉన్నటువంటి ప్లేసుల్లో ఇక్కడ మరి ఆర్టీసీ సిబ్బంది తాగుతున్నారో బయట తాగుతున్నారో, ఆర్టీసీ ప్రాంగణంలో ఈ మందు బాటిల్తో విచ్చలవిడిగా ఉంది. దానివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాత్రిపూట్ల అక్కడ బస్టాండ్లో ఉండాలని కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. కేవలం పోలీసు వారి యొక్క నిర్లక్ష్యం, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. తాగడానికి మంచినీళ్ళకి అవకాశం లేకపోతే ఒక ఆర్టీసీ కండక్ట్ ఇచ్చినటువంటి వాటర్ ఫెసిలిటీని కూడా తుప్పెక్కిపోయి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితి ఉంది. సినిమాలో చెప్పినట్టే బందర్ బస్టాండ్ బతికి అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి ఉంది. రవాణా శాఖ మంత్రిగా చేసిన పేరు నాని గారి హయాంలో కూడా బస్టాండ్ బస్సు ఏం మారలేదు. వర్షం వస్తే వాళ్ళ మోకాళ్ళ నీటిలో నీరు కారిపోతా ఉంది. ఇక్కడ మునిగిపోయింది బస్టాండ్ ఇక్కడ. కాబట్టి తక్షణం ఆర్టీసీ. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం